వెల్కమ్ టు రంగలక్ష్మి ఛానల్. హాయ్ అండి. ఈరోజు వర్షం పడుతుంది. స్నాక్స్ పిల్లలకు వేడివేడిగా ఏం చేయాలని ఆలోచిస్తూ ముందు స్టవ్ ఆన్ చేసేసాను. అందులో కడాయి పెట్టేశాను. మరమరాలు అంటారు, మా సైడ్ అయితే బొరుగులు అంటారు. అవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, ఒట్టివి ఊరిగా బౌల్లో వేసి బాగా వేడి చేయాలి. కొద్దిసేపు మెత్తగా పోయి కరకరమని లాగా చేసేసుకోవాలండి. అలా 10 నిమిషాలు అయితే అయిపోతాయండి. మళ్ళీ హెవీగా పెట్టుకొని మళ్ళీ ఎక్కువ అయితే నల్లగా అయిపోతాయి. కొంచెం మెత్తగా ఉన్నట్టు వర్షం పడి ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి కాబట్టి నేను కొంచెం వేడి చేసేస్తున్నాను వీటిని. అలా కలబెట్టి పిల్లలు స్నాక్స్కి అయితే బాగా తింటారండి. ఇవి బాగా వేడైన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి మనము. 10 నిమిషాలు వేడైనాక ఎక్కువ టైం ఏం పెట్టద్దు. చూడాలి మనము. అవి మెత్తగా ఉన్నాయి కూడా ఇట్లా నలుపుతూ నలుగుతాయి. అట్లా అన్నప్పుడు అట్లా వచ్చేసినాయి అనుకో, అలా చూసుకోవాలి మనం, ఫ్రై చేసుకోవాలి. అలా స్నాక్స్కి బాగుంటాయి పిల్లలకి. ఇవి అయిపోయిన తర్వాత ఆల్రెడీ అవి తీసి పక్క పెట్టేసినాక ఆయిల్ వేసాను. ఇందులోనే ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై అయినాక అందులో పల్లీలు వేసాను, కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను, వెల్లుల్లి దంచుకున్నాను. వెల్లుల్లి వేసుకున్నాను, అల్లం పేస్ట్ వేసాను. ఇప్పుడు బొరుగులు ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మనము. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కావాలి. ఇప్పుడు పుట్నాల పప్పు ఉంటుంది కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకోవాలి మనము తగినంత. పప్పులకు మనకు బొరుగులో తగినంత. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. లాస్ట్ మనం కలుపుకున్నప్పుడు చూసుకోవాలి, టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇవి వేసుకొని మనము మిక్సీది మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకు ఆడ ఫ్రై అవుతున్నాయి బొరుగులు. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసి ఇప్పుడు తీసాను. ఇలా పౌడర్ వస్తుంది చూడండి. ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ తాలింపు పెట్టాం కదా, అందులో బొరుగులు వేసుకున్నాము. బొరుగులు వేసుకొని అవి కలబెట్టుకోవాలి అంత మిక్స్ అయ్యేంత వరకు. అలాపు మనం అక్కడ పట్టి పెట్టుకున్నాం పుట్నాల పొడి. ఇవి బాగా ఫ్రై కలబెట్టుకోవాలి. అంతా ఆయిల్ మరమరాలు మొత్తం మిక్స్ కావాలండి. బాగా స్నాక్స్ బాగుంటాయి. అంటే కొంతమంది ఉంటే నమ్కిన్ కూడా కలుపుకుంటారు, లేకపోతే ఇలానే తింటారు. నేనైతే ఇలానే చేశాను. ఇలా కలబెట్టేసిన ఆల్రెడీ. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పుట్నాల పొడి వాటికి తగినంత వేసుకోవాలి. మనం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలని తక్కువ వేసుకోండి. నేనైతే మా మరమరలు సరిపోయినంత అయితే వేసేసుకున్నాను. పిల్లలు తినే స్నాక్స్ బాగుంటాయండి. అందులోనూ వర్షం పడుతుంది ఈరోజు. మా పిల్లలు చేయమన్నారు కాబట్టి ఇలా చేశాను. ఇలా కలబెట్టేసుకున్నాం. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. అందులోకి మా చెల్లి కూడా వచ్చిన్నది. ఇప్పుడు మా చెల్లి వచ్చింది. మేము తినిపించుకుని బాగున్నాయని చెప్తుంది. మేము తినిపిస్తే మా పాప చూస్తుంది. స్నాక్స్ పిల్లలకు తినేకి బాగుంటాయండి. చూడండి ఇలా. మా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఓకే అండి.